హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు సిఈ చంద్ర ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏమంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, బ్రాసో ఐరన్ బాక్స్ అండి. మామూలుగా ఎప్పుడు కంటిన్యూగా నేను వీడియో తీసి చూపించేది, కానీ ఇప్పుడు చేస్తున్న ఈ వీడియోలో అయితే కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది. ఈ వీడియో ఏమంటే నేను 16 పౌండ్ మనకు శ్రీశైలం నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. శ్రీశైలం శంకరన్న అని చెప్పేసి అన్న అయితే మనకు ఆర్డర్ ఇచ్చాడు. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక బాక్సు, ఫిల్మెంట్లు, కంట్రోల్ బోర్డు, ఈ స్పేర్ పార్ట్స్ అన్న అయితే నేను అన్నకి పంపించాను. ఇప్పుడు కొంచెం ఈ వీడియో స్పెషల్ ఏమంటే ఈ బ్రాసో ఐరన్ బాక్స్ ఇవ్వడానికి నేనే వెళ్తున్నాను శ్రీశైలము. అంటే శంకరన్నకైతే నేను చెప్పలేదు. కొరియర్ బాయ్ వస్తారన్న, సిఓడి ఆప్షన్ అని చెప్పేసి చెప్పాను. అక్కడికి వెళ్ళేసి నేనే ఇస్తాను. శంకరన్న అయితే నన్ను ఇంతవరకు మనల్ని చూడలేదు శంకరన్న అయితే. నేను వెళ్ళేసి శంకరన్నకి ఇచ్చేసి కొరియర్ బాయ్ మాదిరిగా వెళ్తాను. అక్కడ ఇచ్చేసి అన్న క్యాష్ ఆన్ డెలివరీ తీసుకుంటారా తీసుకోరా, మనల్ని మనం ఖచ్చితంగా పంపించామా లేదా అనేది, మనల్ని నమ్ముతారా నమ్మరా అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు చూపిపోతున్నాను. నేను కూడా కొంచెం థ్రిల్లింగ్ ఉంటుందని చెప్పేసి ఈ వీడియో తీయడానికైతే నేను తీస్తున్నాను. తర్వాత ఇప్పుడు మన స్టార్టింగ్ అండి. ఇది బ్రాసో 16 పౌండ్ 7 kg ఉంటుంది. మనకు 100% బ్రాస్, 1250 వాట్స్ పవర్ తీసుకుంటుంది. ఈ బాక్స్ 7 kg బరువు ఉంటుందండి. దాంతోపాటు కంట్రోల్ బోర్డు, వైర్ సెట్, తర్వాత మనకి వైర్ సెట్ కూడా ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుంది. మనకి పింగాణి మోడలు, కోనా 3 పిన్ టాపు మనం ఇవే ఫిట్ చేస్తాం. వేరే అయితే మనం ఎక్కడ వాడము. తర్వాత వచ్చేసి మనకు ఫిల్మెంట్ కూడా తీసుకెళ్తున్నానండి మొత్తము. నేను ఇక్కడ మనకి తాడిపత్రి నుంచి నేను స్టార్ట్ అవుతున్నాను. నేను ఎక్కడెక్కడ ఎలా వెళ్తాను అనేది మొత్తం నేను వీడియోలో అయితే మీకు చూపిపోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం తాడిపత్రి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి మొత్తం ఐరన్ బాక్స్ అన్ని తీసుకొని ప్యాకింగ్ అయితే చేసుకోలేదు. ఇప్పుడు నైట్ వచ్చేసి ఎర్రగుంటలో ఉన్నామండి. ఇప్పుడు వచ్చేసి ఎర్రగుంటలో అయితే 9 అట్లా అవుతుంది టైం. వచ్చేసాము ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఎర్రగుంటలో నుంచి మనము మల్కాపురం అయితే దిగిపోయాము. ఇక్కడ నైట్ అయితే 2:30కి ఇక్కడ దిగాము. ఇక్కడే రెస్ట్ తీసుకొని మళ్ళీ తెల్లవారుజామున మల్కాపురం బస్ స్టాండ్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు తెల్లవారుజామున 5 గంటలు అయితే అయింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి మల్కాపురం అయితే వెళ్తున్నాము బస్ స్టాండ్కి. ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు కనపడుతుంది కదా, ఈ బస్సులో వెళ్తున్నాము. ఈ బస్సులో వెళ్ళేటప్పుడు మధ్యలో కొన్ని వీడియోస్ అయితే తీయడం జరిగింది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వ్యూ బాగుంటే వీడియో తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ తర్వాత మల్కాపురం అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చాము, ఆర్టీసీ బస్ స్టాండ్కి. ఇక్కడ నుంచి మనము బస్సులో అయితే దోర్నాల్కి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి మార్కాపురం బస్ స్టాప్కి అయితే వచ్చినాము. ఇక్కడైతే మనం దోర్నాలు అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, దోర్నాలు అయితే వెళ్తున్నాము. మనం చూస్తున్నాం కదా, దోర్నాలకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు. దోర్నాలకి అయితే మనం వెళ్తున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ బస్సులో ఉన్నాము. ఇక్కడ మనం దోర్నాలకి అయితే వచ్చేసామండి. శ్రీశైలం దగ్గర దోర్నాలకి అయితే
వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలం అయితే డైరెక్ట్ బస్సులో వెళ్ళాలి. డైరెక్ట్ బస్ అయితే మాకు దొరకట్లేదు. మేము వెళ్ళిన టైంకి అయితే డైరెక్ట్ బస్ లేదు. ఇప్పుడు మనం దోర్నాల నుంచి శ్రీశైలం అయితే ఈ బస్సులో వెళ్తున్నాము. బస్ కూడా చాలా బాగుందండి. నన్ను నమ్మి నా దగ్గర బాక్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి నేనైతే ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి. నేను ఎప్పుడు కూడా బాక్స్ తీసుకొని ఇవ్వడానికి అయితే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఇంతవరకు. శ్రీశైలం అని చెప్పేసి నేను వెళ్ళాను. శంకరన్ నన్ను ఒకసారి కలవాలని చెప్పేసి అన్నను కలిశాను. చాలా బాగుంది. అన్న కూడా రెస్పాన్స్ అయితే చాలా సూపర్ అండి. శంకరన్నకైతే నేను మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అన్న శంకరన్న. ఎందుకంటే మనల్ని వీడియోలో చూసి మనల్ని నమ్మి ఆర్డర్ ఇచ్చారు. ఫస్ట్ ముందే తీసుకున్నారు చిన్న చిన్న ఐటెం అయితే. మనకి ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. మనం శ్రీశైలం అయితే వచ్చేసామండి. శ్రీశైలం ఎంట్రన్స్లో అయితే మనం ఉన్నాము. మొత్తం వ్యూ చూడ్డానికి అయితే చాలా బాగుంది. నేనైతే చాలా రోజులైంది శ్రీశైలం నుంచి. ఇప్పుడైతే చూడ్డానికి అయితే చాలా బాగుందండి. చూడండి, కానీ వెళ్ళాలనుకుంటే శ్రీశైలం అయితే వెళ్ళండి. ఇక్కడ మనకి మొత్తం ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అయ్యేసి మొత్తం స్నానాలన్నీ చేసేసుకొని టిఫిన్ అంతా చేసిన తర్వాత మొత్తం మనం బ్యాగ్లో తీసుకొచ్చాం కదా ఫస్ట్. ఇవన్నీ అయితే నేను ముందే మనం చెప్పుకున్నాం కదా, ఒక కొరియర్ బాయ్ మాదిరిగా మనం వెళ్తున్నామని చెప్పేసి మొత్తం వచ్చేసి ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నామండి. ఇక్కడ ఒక షాప్ దగ్గర ఒక ప్యాకింగ్ బాక్స్ అయితే అడిగి తీసుకున్నాము. మొత్తం మనం ఏమేమి తెచ్చామో ముందు ఏమేమి ఫస్ట్ వీడియోలో చూపించానో అవన్నీ ఇక్కడ నీట్గా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ప్యాకింగ్ చేసేసి నేను శంకరన్న దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనం చెప్తాము తీసుకుంటారా లేదా అన్న. లోపల ఏముండేది మనం ముందే చూపిం కదా. అమౌంట్ కట్టిన తర్వాత ఏమున్నా మాకు సంబంధం లేదు అది అని చెప్పేసి మనం కొంతవరకు అయితే అన్నని అడుగుతాము. మరి అన్న ఏమంటాడు అనేది చూస్తాం. అన్న దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్. తీసుకోవడానికి ఉండదు దీంట్లో. మీకు ఏమున్నా కూడా మాకు సంబంధం ఉండదు. మీరు అమౌంట్ ఇచ్చిన తర్వాత కరెక్టే. అక్కడ మీకు ఎవరు పంపించినారో మనకు తెలియదు. కానీ చంద్రనా అతని పేరు మీకు పరిచయమేనా? అంటే మీరు అమౌంట్ పెద్దది కదా, ఓపెన్ చేసిన తర్వాత మీరు అమౌంట్ రిటర్న్ తీసుకునేకి ఉండదు. నేను రిటర్న్ తీసుకెళ్ళలేకుండా మీరు 1-2 సార్లు ఏమన్నా డెలివరీ ఓకే కదన్నా. ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేసినాక రిటర్న్ తీసుకో. నమ్మకమేనా? అట్లని కాదు, ఎందుకంటే పెద్ద అమౌంట్ కాబట్టి చెప్తున్నాం. మీరు ఒకవేళ వద్దంటే రిటర్న్ తీసిపోతాం. అందుకే మెసేజ్ కూడా వచ్చింది. వచ్చింది కానీ మోసాలు చాలా జరుగుతున్నాయి కదా, మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. అందుకే ఎందుకంటే అమౌంట్ పెద్దగా ఉంది కదా, మేము చెప్పేది అయితే చెప్తాం. మీకు నమ్మకం ఉంది. అదే 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 ఎందుకంటే దీని లోపల ఏముంటుందో మాకు తెలియదు. ఓకే, నమ్మకమే కదన్నా, తీసుకుంటారు కదా. లేదు ఎప్పుడు మనము నెంబర్ మా ఫ్రెండ్ మనమైతే ఇప్పుడు వరకు చాలా పంపించాము. ఫస్ట్ నేను రావడం, మీకు తీసుకొని రావడం, మనము దేవుని దర్శనం అవుతుంది, మీతో మాట్లాడాలని చెప్పేసి నేను మీకోసం వచ్చాను. మీకోసం వచ్చాను అన్న. మామూలుగా అయితే ఇప్పుడు నేను వచ్చేవాడిని కాదు. బెంగళూరులో సేమ్ ఇట్లే జరిగింది.
మీ మాదిరి కొరియర్ బాయ్ సంబంధం లేదు. కొరియర్ బాయ్ కాదు, వేరే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసినా ఆన్సర్ ఇదే వస్తుంది. అదే పెద్ద ఇదే. కొరియర్ బాయ్ చెప్తే దాంట్లో ఫేక్ ఉంటుంది, మోసం ఉంటుంది, మీ ఇష్టం అంటే ఆయన మీ మాదిరి పాపం కష్టపడి నాకు అంత ఇంగ్లీష్ ఐడియా లేదు. అమ్మాయి పెడతారు. నేను చదివింది అప్పట్లో వరకే, మాకు అంత ఇంగ్లీష్ రాదు. ఇది కూడా ఇదే ప్యాక్ చేసుకొని వచ్చినాను. అవునా? కొరియర్ వస్తుందంటే ఏ కొరియర్ వస్తుంది నాకు నేను చూడండి బాక్స్ చూడండి డౌట్ వచ్చింది. ఎక్స్ట్రా తీసుకొచ్చినాను అంటే కాటన్ దీన్ని పెట్టేసి ఆ పక్కన పెట్టేసి కంట్రోల్ బోర్డు వాడచ్చు, సపరేట్ కొట్టేయాలి. ఏం అవసరం లేదు. ఇది బాక్స్ సేమ్ అన్న, ఎట్లుంటే అట్లే ఉంటుంది. మీద నమ్మకం లేదండి, మనకు చూపించాల్సిన అవసరమే లేదు నాకు. నేను చూడాలి, మీరు రాకపోయినా చూడండి, నేను తర్వాత ఎప్పుడో తీసుకోమండి. మా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేను ఎక్కడ ఉండే గుర్తు తెలియదు. మమ్మల్ని లాస్ట్ టైం అమౌంట్ ముందే పంపించేశారు మీరు. ఇప్పుడు నేను అదే చేసేవాడిని అన్న. మా ఫ్రెండ్ నుండి పొదాంపా ఒకసారి వస్తామంటే నేను కూడా టైం లేదు నాకు వచ్చేవాడిని కాదు. కింద పెట్టేసే బాక్స్ దగ్గర లైట్ చూపి. మొత్తం బ్రాసో 16 పౌండ్, తర్వాత కంట్రోల్ బోర్డు, తర్వాత వైరు ప్లగ్ సెట్, తర్వాత ఒక ఫిల్మెంట్. ఇప్పుడు శంకరన్నతో మాట్లాడుతున్నాము. మనము ఇంటి దగ్గర చెప్పుకున్నాం కదా, వీడియోలో దావలో కూడా తీసుకుంటూ వచ్చాం కదా, ఆయనకు తెలియకోకుండానే మనం కొరియర్ బాయ్ మాదిరిగా వచ్చాము. అన్నని అడిగాము ఎలా తీసుకుంటారా లేదా అన్న, దాంట్లో ఫేక్ కూడా వస్తూ ఉంటాయి కదా, మీరు తీసుకుంటారా లేదా అంటే నాకు చంద్ర మీద నమ్మకం ఉంది, నేను తీసుకుంటాను, ఎటువంటి ప్రాబ్లం లేదని ముందే కూడా అమౌంట్ ఇవ్వడానికి మీరు వీడియోలో కూడా చూశారు. ఇప్పుడు ఆయన మాటల్లో ఒకసారి తెలుసుకుందాము. అన్న చెప్పన్నా. ప్రోడక్ట్లో నెంబర్ 1 ఉంటుంది, ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. లాస్ట్ టైం కూడా మేము వేరే కొన్ని ఐటమ్స్ తెప్పించాము, చాలా బాగుంటుంది. మెయిన్ ప్లస్ ఏంటంటే చంద్ర గారి దగ్గర ఎవరు ఎటువంటి ఆలోచన లేకుండా తీసుకోవచ్చు, ఎటువంటి ఫ్రాడ్ ఉండదు. ఓకే, అంతా శంకరన్నకైతే మేము బాక్స్ అంతా మొత్తం ఇచ్చేసామండి. శంకరన్న రెస్పాన్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. రిటర్న్ అయితే మనం మళ్ళీ వచ్చేసాము అక్కడి నుంచి. మొత్తం అక్కడ నుంచి శ్రీశైలం నుంచి మళ్ళీ మనకు రావడానికి అయితే ఒకరు కార్ అయితే దొరికింది, కార్లో వచ్చేసాము. మల్కాపురం మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసి అక్కడ నుంచి మనం ట్రైన్లో వచ్చేసి డైరెక్ట్ అయితే మళ్ళీ మనం తాడిపత్రి రావడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్.